వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఒక టేస్టీ పప్పుచారుని చూపించబోతున్నాను. దానికోసం కావాల్సినవి ఉడకబెట్టిన పప్పు, నానబెట్టిన చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చీరుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. పప్పు మనం విజిల్ పెట్టి ఉడకబెడతాం కాబట్టి కడుపు గ్యాస్ పడుతుందండి. అలా గ్యాస్ పట్టకుండా ఉండాలంటే ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని రిక్వైర్ని బట్టి ఆయిల్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఇది కాస్త వేగనిచ్చిన తర్వాత దీనిలోకి మనము కొన్ని పచ్చిమిర్చి చీరుకున్నవి, అది మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది పప్పుచారు మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా తింటారు. టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్. ఇవి కొంచెం వేగాక దాంట్లోకి మనం టమాటో యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు ఆల్రెడీ 1/2 టీ స్పూన్ పప్పును యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము చింతపులుసు కలుపుకున్న పప్పు, ఉడకబెట్టుకున్న పప్పుని రెండింటిని ఈ క్వాలిటీలో కలుపుకోండి. రుబ్బుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు ఒకవేళ చాలా చిక్కగా పప్పుచారు అనిపించింది అనుకోండి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా తినాలనుకున్న వాళ్ళు అలాగే తింటారు, లేదంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ని మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది అనుకుంటున్నా. నేనే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన. వైట్ సాల్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇది యాక్చువల్గా 2 కప్స్ ఆఫ్ పప్పు. చూడండి, ఉడకబెడితే ఇంత క్వాంటిటీ అయింది. మళ్ళీ మనం చింతపులుసును కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి టమాటోస్ వేసుకోండి, ఎందుకంటే ఓవర్ పుల్లగా అయిపోతుంది. పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి సప్పగా ఉంటాయి కాబట్టి స్పైసీగా ఉంటేనేమో నార్మల్గా ఒక 10 దాకా వేసుకోండి. కొంచెం తక్కువ ఉంటే 15 to 20 మధ్యలోకి చీరి మాత్రం వేసుకోవాలి. అలా అయితేనే సాంబార్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాసేపు మరగనిద్దాం. ఇలా బాగా మసులుతుంది. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి, ఫినిషింగ్ టచ్ లాగా. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది దీన్ని పోపులో వేస్తారు. పోపులో వేయడం కంటే ఇలా మసులుతున్న టైంలో వేస్తేనే సూపర్గా ఉంటుంది. ఒకసారి దించే ముందు మళ్ళీ మనము కాస్తంత ఉప్పు చూడండి, టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఇంక ఇప్పుడు దీంట్లోకి ఏమీ యాడ్ చేసుకోవడానికి వీల్లేదు. డైరెక్ట్గా కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మసలించుకొని ఆఫ్ చేసేయడమే. ఇంకోటి గైస్, ఈ సాంబార్లో మనము ఉంటే మునక్కాడలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవేవి లేవు. సో సింపుల్ ప్లెయిన్ సాంబారే, చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు మాత్రం కమెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను మీకు ఇలాంటి వంటకాలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. Like, share and subscribe to our YouTube channel.